నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. విజయవాడలో ఇంతటి విపత్తు ఎన్నడూ చూడలేదు. విజయవాడ నగరంలోని వారధి వద్ద కృష్ణానది ఉధృతిని పరిశీలించిన అనంతరం మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ నాయకుడు అయ్యాక రియల్ హీరో అనిపించుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా నెల్లూరు నగరంలో జన సైనికులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ తదితరులు. హైదరాబాద్ వరంగల్ హైవేపై ట్రాఫిక్ జామ్. తెలంగాణలో కురుస్తున్న వర్షాలకు పలు జిల్లాల్లో పొంగి ప్రవహిస్తున్న వాగులు. భారీ వర్షానికి తెగిన ఆలేరు చెరువు. ములుగు జిల్లాలో కలెక్టర్ తో కలిసి పర్యటించిన మంత్రి సీతక్క. రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నా. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మాట్లాడిన శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి. విజయవాడలో ఇంతటి విపత్తును ఎప్పుడూ చూడలేదని, వరద నీటిలో చిక్కుకున్న ప్రతి ఒక్కరిని కాపాడుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఇటీవల కురిసిన అతి భారీ వర్షాలకు విజయవాడ అతలాకుతలమైంది. అన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి. విజయవాడ నగరంలో వారధి వద్ద ఉన్న కృష్ణానది ఉధృతిని సీఎం చంద్రబాబు పరిశీలించారు. విజయవాడలో కురిసిన భారీ వర్షాలకు అన్ని ప్రాంతాలు గజగజ వణికిపోతున్నాయి. ముప్పులో 1,00,000 మంది ప్రజలు చిక్కుకున్నారు. ఆహారం, తాగునీరు అందక బాధలు, ఆర్తనాదాలు చేస్తున్నారు. గత 2 రోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలోనే ఉంటున్నారు. విజయవాడలోని వారధి వద్ద కృష్ణానది వరద ఉధృతిని ఆయన పరిశీలించారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న వారి బాధలు వర్ణనీయమని, నేను చాలా బాధపడుతున్నానని తెలిపారు. గత పాలకుల వైఫల్యంతో బుడమేరు కట్ట తెగిందని తెలిపారు. ఆ ప్రమాదాన్ని ఎవరూ ముందస్తుగా గుర్తించలేకపోయారని, దాన్ని ఎప్పుడో పూడ్చి ఉండాల్సిందని తెలిపారు. 2 రోజుల పాటు భారీ వర్షాలు కురియడంతో ఊహించని విధంగా వరద నీరు వచ్చి గండిపడిందని తెలిపారు. జగన్ చేసిన తప్పుల పనుల కారణంగా విజయవాడకు ఈ వరద ముప్పు వచ్చిందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఏదైతే ఇటీవల కురిసినటువంటి వర్షాల వల్ల రాష్ట్రం మొత్తం పెద్ద ఎత్తున అతలాకుతలమైంది. ఎప్పుడు పడనటువంటి వర్షపాతం ఇక్కడ నమోదయ్యే పరిస్థితి వచ్చింది. వచ్చవాయిలో దగ్గర మీరు చూస్తే 32.3 సెంటీమీటర్లు అంటే 323 మిల్లీమీటర్లు వర్షపాతం పడింది. జగ్గయ్యపేటలో 261 మిల్లీమీటర్లు అంటే 27 సెంటీమీటర్లు వర్షపాతం పడింది. తిరువూరులో 26 సెంటీమీటర్లు పడింది. గుంటూరులో 26 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. 14 మండలాల్లో ఆవరేజ్న 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఒకే రోజు వర్షం పడడం దగ్గర ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ 1 డే 24 అవర్స్ గ్యాప్ లో ఇది పడే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్కన 62 సెంటర్స్ లో ఇవన్నీ కూడా 112 సెంటీమీటర్ల నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. 94 స్టేషన్స్ లో 14 జిల్లాల్లో 7 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం. నేను కూడా హైదరాబాద్ లో ఒకసారి 20 సెంటీమీటర్లు పడితే హైదరాబాద్ మొత్తం ఫ్లడ్ అయిపోయి, ఆ రోజు హుస్సేన్ సాగర్ బ్రీచ్ అవుతుందనే భయంతో సర్ప్లస్ వైర్ బ్రీచ్ చేసి ఎవాక్యుయేషన్ వాటర్ చేశాం. అది గతంలో జరిగినటువంటి ఇది. దీనివల్ల విపరీతంగా విజయవాడ, గుంటూరు 2 సిటీస్ కూడా మెరుగయ్యే పరిస్థితికి వచ్చాయి. నేషనల్ హైవేస్ విజయవాడ గుంటూరు పోయే నేషనల్ హైవే కాజా దగ్గర, అదే మరి విజయవాడ టు హైదరాబాద్ పోయే నేషనల్ హైవే జగ్గయ్యపేట ఈ ఏరియాలో కూడా మొత్తం మెరుగయ్యే పరిస్థితి వచ్చింది. సంవత్సరాలుగా ఎక్కడా శ్రద్ధ పెట్టలేదు. ఇది వారసత్వంగా కొన్ని సమస్యలు వచ్చాయి. ఈ రోజు ఇక్కడ చూస్తే బుడమేరు నుంచి నీళ్లన్నీ తీసుకుపోవడానికి సగిలేరు ద్వారా ఏదైతే కొల్లేరు తీసుకుపోవడానికి ఒక ఛానల్ కూడా దిగారు.
ఆ ఛానల్ బ్రీచ్ వచ్చింది. 5 ఏళ్లలో ఆ బ్రీచ్ క్లోజ్ చేయలేదు. దాని పర్యవసానం ఈపీటీఎస్ మునిగిపోయే పరిస్థితికి వచ్చింది. విజయవాడ టౌన్ కంతా ముంపు గురయ్యే పరిస్థితి వచ్చింది. అది కానీ సరిగా చేసుంటే ఈరోజు ఈ ఇబ్బంది వచ్చేది కాదు. ఇలాంటి తప్పుడు పనులు చేసిన పార్టీలే మళ్ళా వచ్చి ఎక్కువ అరికే పరిస్థితికి వస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చి ఇంకా 3 నెలలు కూడా కాలేదు. గుర్తుపెట్టుకోండి, అన్ని సమస్యలు అధ్యయనం చేస్తున్నాం. ఒకప్పుడైతే వరదలు వస్తే డ్రైనేజెస్ కూడా సరిగా లేకపోతే ముఖ్యమంత్రి అనే వ్యక్తులు, మంత్రులు అనే వ్యక్తులు రోడ్డు మీదకి లేరు, ఎవరో రాలేదు. ఈ రోజు అందరూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, టోటల్ అడ్మినిస్ట్రేషన్ ఫీల్డ్ లో ఉంది. బాధ్యత కలిగిన ప్రభుత్వం ఇది. ఈ బాధ్యత కలిగిన ప్రభుత్వం ప్రతి ఒక్క ఇష్యూను కూడా సున్నితంగా తీసుకుంటాం, సెన్సిటివ్ గా తీసుకుంటాం, అట్మోస్ట్ కేర్ తో హ్యాండిల్ చేస్తాం. మళ్ళీ నార్మల్సీ వచ్చే వరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. సూపర్ సైక్లోన్ మొదలుకొని, ఉదూద్ మొదలుకొని, తిత్లీ మొదలుకొని ఏ సైక్లోన్ వచ్చినా దాన్ని చాలా సమర్థవంతంగా హ్యాండిల్. పవన్ కళ్యాణ్ నాయకుడు అయ్యాక రియల్ హీరో కాదని రియల్ హీరో అనిపించుకున్నారని నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని జన సైనికులు నెల్లూరులో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయనతో పాటు జనసేన జాతీయ మీడియా అధికార ప్రతినిధి వేములపాటి అజయ్ కుమార్ ప్రారంభించారు. జనసేన అధినేత మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా నెల్లూరులో జన సైనికులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో పాల్గొని యువత తదితరులు రక్తదానం చేశారు. ఈ శిబిరాన్ని నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, జనసేన మీడియా అధికార ప్రతినిధి వేములపాటి అజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా జన సైనికులు సమాజ సేవ చేస్తూ పండుగలా జరుపుకున్నారన్నారు. పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా జన సైనికులు సమాజ సేవ చేస్తూ పండుగలా జరుపుతున్నారన్నారు. మనం చేసే సేవ రాబోయే తరాలకు ఆదర్శంగా నిలుస్తాయని తెలిపారు. రక్తదాన శిబిరాలు, మెగా వైద్య శిబిరాలు, మొక్కలు పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని, రక్తదానం అన్ని దానాల్లో కంటే గొప్పదని ఆయన వివరించారు. ఒక పండగగా సమాజ సేవ చేస్తున్నారు. ఏదో కేకులు కోసుకొని గందరగోళం చేసుకునేది కాకుండా సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి. నిన్న స్వచ్ఛ భారత్ చేశారు. గవర్నమెంట్ జీజీహెచ్ హాస్పిటల్ కావచ్చు, అక్కడ స్వచ్ఛ భారత్ చేసి దాదాపు 2-3 వేల మొక్కల్ని కానీ వారు జన సైనికులందరూ పంచడం జరిగింది ప్రజల్లో. ఈరోజు 400 మంది జన సైనికులు స్వచ్ఛందంగా ఇక్కడ వచ్చే యువత అందరూ ఈరోజు రక్తదానం చేయడం జరిగింది. రక్తదానం అన్ని దానాల కన్నా ఎక్కువ. మనకు అవసరం వచ్చిన రోజు తెలుస్తుంది దాని పరిస్థితి. ఈరోజు ఈ వర్షాకాలాలు, క్లైమేట్ చేంజ్కి ఎక్కడ చూసినా డెంగ్యూ ఇవన్నీ ఉన్నాయి. ప్లేట్లెట్ కౌంట్స్ అవసరం. ఈరోజు ఇంతమంది ఇవ్వడం వల్ల అనేక మంది ప్రాణాలని కాపాడే ఒక మంచి పని చేస్తున్నారు. మరి ఈ కార్యక్రమాన్ని రేపు కానీ జన్మదినం రోజు మెగా మెడికల్ క్యాంప్ పెడుతున్నారు. దాంట్లో అనేక స్పెషాలిటీస్ పెడుతున్నారు. స్పెసిఫిక్గా కార్డియాలజీ కానీ పెడతా ఉన్నారు. ఇంకా మరికొందరు మాట్లాడారు. పంపిణీ చేయడం జరిగింది. పెద్ద ఆసుపత్రిలో పోయి కొంచెం క్లీన్ చేసి సాఫ్ చేసి అక్కడ కూడా చెట్లు నాటాం. ఇవాళ బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తున్నాం మన జనసేన పార్టీ కార్యాలయంలో. దాదాపు 400 ఇంకా ఎక్కువ జనాలు వచ్చి ఇస్తున్నారు. మా జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా. అలాగే రేపు ఇక్కడ మెగా హెల్త్ క్యాంప్ నిర్వర్తిస్తున్నాం. ఈ హెల్త్ క్యాంప్లో డాక్టర్లు, ఒక కార్డియాలజిస్ట్ అయితేమి, ఆప్టోమెట్రిస్ట్ కంటి డాక్టర్ అయితేమి, డెంటిస్టు, ఆర్థోపెడిషియను, అలాగే వివిధ దీనికి సంబంధించిన డాక్టర్లు, స్పెషలిస్టులు అందరూ పాల్గొంటారు. మెడికేషన్ కూడా ఫ్రీగా ఇస్తాము. సో ప్రజలందరూ కూడా పెద్ద సంఖ్యలో రేపు పాల్గొనాలని చెప్పి చేసుకుంటూ మా కళ్యాణ్ గారి ఆశయాల ప్రకారం మేము ప్రజాసేవ చేస్తూ ఈ సేవలో కార్యక్రమంగా మా సోదర పార్టీ అయిన తెలుగుదేశం జిల్లా అధ్యక్షులు వారు అజీజ్ గారిని, అలాగే తెలుగుదేశం నాయకులు, మన నారాయణ కాలేజ్, మా ఈ కాలేజ్ మొత్తం పర్యవేక్షకులు, జనరల్ మేనేజర్ మా విజయ్ భాస్కర్ రెడ్డి అన్నని పిలిస్తే పెద్ద మనసు చేసుకొని వాళ్ళు వచ్చారు. మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ మధ్య ఇవాళ ఈ విధంగా జరుపుకోవడం. వచ్చిన దానికి మీ అందరికీ ధన్యవాదాలు అన్న. ఈ కార్యక్రమంలో వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, గునుకుల కిషోర్ రెడ్డి, రిషి యాదవ్, నందిని, రేణుక, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. గూడూరులోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఈఎస్ఐ మరియు ఎన్ఎస్ఎస్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా డాక్టర్ విజయ్ కుమారి తదితరులు హాజరయ్యారు.
గూడూరులోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ మరియు ఐఎస్ఐ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ విజయ్ కుమారి హాజరయ్యారు. కళాశాలలోని 250 మంది అధ్యాపకేతర సిబ్బందికి డాక్టర్ విజయ్ కుమారి మరికొందరు వైద్య సేవలు అందించారు. ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రవిప్రసాద్ మాట్లాడుతూ మారుతున్న జీవన శైలి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని, నిత్యం వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలన్నారు. అలాగే క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఈ వైద్య శిబిరంలో డీన్ డాక్టర్ విశ్వక్సేన్ రెడ్డి, ఎన్ఎస్ఎస్ అధికారి కోటేశ్వరరావు, ఏఓఎం సుధీర్, ఈఎస్ఐ బృందం, వాలంటీర్లు పాల్గొన్నారు. ఎన్నడూ లేని విధంగా విజయవాడలో అతి భారీ వర్షాలు కురిశాయి. దీంతో బెజవాడ నీట మునిగింది. విజయవాడ సితారా సెంటర్లో వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు, పోలీసులు సహాయక చర్యల్లో మునిగిపోయారు. తూర్పు గోదావరి జిల్లాలో అల్ప్రాజోలం అనే డ్రగ్ కు సంబంధించి ముడి పదార్థాలు తయారు చేసే ల్యాబ్ ను పోలీసులు గుర్తించి సీజ్ చేశారు. నల్లజర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గల గంటవారి గుండెంలో ఉన్న పామాయిల్ తోట సమీపంలో స్థానిక పోలీసులు, తెలంగాణ నార్కోటిక్స్ అధికారులు కలిసి ల్యాబ్ పై దాడులు చేసి డ్రగ్ కు సంబంధించిన ముడి పదార్థాలను సీజ్ చేశారు. కేసును డీఎస్పీ దేవకుమార్, సిఐ ఎస్ఐ శ్రీనివాస్, హరిబాబు కానిస్టేబుల్ ఛేదించడంతో ఎస్పీ నరసింహకిషోర్ అభినందించి రివార్డులు ప్రకటించారు. So these are oil bath, oil bath, chemical and HCl chemical. Raw material only. Oven, this is oven. This is oven. A small unit. Right. తెలంగాణ రాష్ట్రంలో కుండపోత వర్షాలు ప్రయాణికులకు తీవ్ర ఆటంకాలు కలిగిస్తున్నాయి. హైదరాబాద్ వరంగల్ హైవేపై రఘునాథిపల్లి వద్ద భారీగా వరద నీరు చేరడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. గంటల తరబడి వాహనాలు ముందుకు కదలకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద నీటిని తొలగించేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉండే ఇళ్లలోకి నీరు చేరకుండా జేసీబీల సాయంతో వరద నీటిని మళ్లించాలని మంత్రి సీతక్క ఆదేశించింది. తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో కలెక్టర్ దివాకర్ తో కలిసి మంత్రి సీతక్క పర్యటించారు. వస్త్ర తాడ్వాయి మధ్య ఉన్న జలగలంచవాగు వర్షానికి తెగిపోవడంతో మరమ్మత్తు పనులు చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఎగువ కురుస్తున్న వర్షాలకు కృష్ణానదికి వరద పోటెత్తింది. ఇబ్రహీంపట్నంలో కృష్ణానది ఉగ్రరూపం దాల్చింది. వరద పెరుగుతున్న నేపథ్యంలో పునరావాస కేంద్రాలకు ముప్పు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను తరలిస్తున్నారు. వచ్చిన వరద చూడడానికి ప్రజలు ఇబ్రహీంపట్నానికి చేరుకుంటున్నారు. వరద చూసేందుకు వచ్చే వారి కారణంగా ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతోంది.
ఎన్టీఆర్ జిల్లా నందిగాం మండలం ఐతవరం గ్రామం వద్ద వాహన రాకపోకలు నిలిచిపోయాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు 65వ జాతీయ రహదారిపై వరద నీరు చేరుకుంది. దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా ఈ మార్గంలో వాహన రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. హైదరాబాద్, విజయవాడ మధ్య రాకపోకలు నిలిచిపోవడంతో వాహన శోధకులు అవస్థలు పడుతున్నారు. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు పలుచోట్ల వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలోని ఆలేరు గ్రామంలో ఉన్న చెరువు కట్ట తెగింది. కట్ట తెగడంతో లోతట్టు ప్రాంతాలకు వరద నీరు చేరింది. 48 గంటల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాలు వాయిదా వేయాలని అధికారులు కోరుతున్నారు. కట్ట నడి మధ్యలో దిగింది ఆలేరు కట్ట. తిరుమల శ్రీవారిని శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మంత్రి సంధ్యారాణికి పట్టు వస్త్రాలతో ప్రసాదాలను ఆలయ అధికారులు అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడారు. తీసుకోరంటే మేడం రాజా ఒక నిమిషం చూడండి సైడ్ క్షేమంగా ఉన్నారు. ఇంకా అందరినీ క్షేమంగా ఉంచాలని, రాష్ట్రం అభివృద్ధి పదంలో నడపాలని ఆ గోవిందుడు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ క్షేమంగా చూడాలని అందరి తరపున దండం పెట్టుకున్నాం. చెప్పండి. ఈరోజు కరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భం కూడా మీ అందరికీ తెలుసు. మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయింది చంద్రబాబు నాయుడు గారు. డేటు ఈరోజు. అంటే 4 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రాన్ని మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి కావాలి అని పట్టుబట్టి 94% సీట్లని సంపాదించి పెట్టిన ఆంధ్ర ప్రజలకి ఏమిస్తే రుణం తీర్చుకుంటామనే విధంగా సంక్షేమాన్ని, అభివృద్ధిని 2 కళ్ళుగా పరిగెట్టిస్తూ ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని చేస్తున్నారు. కాబట్టి అలాగే ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా ఎప్పుడూ ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. రోజా గారు వచ్చి విమర్శించారంటే ఇంత పవిత్ర స్థలంలో వాళ్ళ గురించి మాట్లాడడం అంత అవసరమని నేను అనుకోవట్లేదండి. ఎందుకంటే ఆ మంత్రులు, వాళ్ళ భాషలు అవన్నీ మనకు అవసరం లేదని నా ఉద్దేశం. ఏదో నాకు ఈరోజు చాలా మంచి సందర్భం. ఆ పరమాత్ముడు, ఆ మహాత్ముడు పక్కన ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడడం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయవాడలో ఇంతటి విపత్తు ఎన్నడూ చూడలేదు. విజయవాడ నగరంలోని వారధి వద్ద కృష్ణానది ఉధృతిని పరిశీలించిన అనంతరం మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ నాయకుడు అయ్యాక రియల్ హీరో అనిపించుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా
నెల్లూరు నగరంలో జన సైనికులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ తదితరులు. హైదరాబాద్ వరంగల్ హైవేపై ట్రాఫిక్ జామ్. తెలంగాణలో కురుస్తున్న వర్షాలకు పలు జిల్లాల్లో పొంగి ప్రవహిస్తున్న వాగులు. భారీ వర్షానికి తెగిన ఆలేరు చెరువు. ములుగు జిల్లాలో కలెక్టర్తో కలిసి పర్యటించిన మంత్రి సీతక్క. రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నా. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మాట్లాడిన శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.